అందరూ బాగుండాలని కోరుకుందాం. ప్రయత్నము, నమ్మకము, విశ్వాసము ఉన్నట్లయితే ఏ పనైనా తేలిగ్గా అవుతుంది. మనందరికీ తెలుసు కదా. అయినా కూడా ఈ చిన్న కథ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక నగరవాసి పల్లెటూరులో పనుండి ఆ పల్లెటూరుకు బయలుదేరి వస్తూ ఉండగా దారిలో బురదలో అతని కారు కూరుకుపోతుంది. అప్పుడు అతనికి ఏం చెయ్యాలో తోచదు. చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవ్వరూ కనపడరు. అన్నీ చేలే. దూరంగా చూస్తే ఆ చేలో ఒక రైతు పని చేసుకుంటూ కనపడతాడు. చాలా దూరంగా ఉన్నాడు. అప్పుడు ఈ నగరవాసి తప్పట్లు కొట్టి అతని రమ్మని పిలుస్తాడు. ఆ రైతు గబగబా ఈ నగరవాసి దగ్గరకు వచ్చి చూస్తాడు. అయ్యో, కారు బురదలో కూరుకుపోయిందే అని చెప్పని, ఇప్పుడే ఉండండి స్వామి, నా ఎద్దుని తీసుకొస్తాను అని చేలోకి వెళ్ళి ఆ ఎద్దుని తీసుకుని వస్తాడు. ఆ ఎద్దును చూడగానే ఈ నగరవాసికి నిరాశ కలుగుతుంది. ఉసూరుమని ఆ ఎద్దు ఇంకా చూస్తాడు. ఎందుకంటే ఆ ఎద్దు ముసలది, బక్కది. దీనివల్ల ఏమవుతుందిరా దేవుడా అనుకుంటూ బాధపడుతూ నుంచుంటాడు. కానీ రైతు ఆ ఎద్దుని తీసుకొచ్చి కారు ముందు భాగానికి కట్టి, ఆ ఎద్దు పేరు రాజు, కట్టి ఏమంటాడో చూడండి. రాజు, అంజి, నంది, అందరూ కూడా మీ బలాన్ని ఉపయోగించి ఈ కారును లాగండి. తిన్నదంతా ఏమైపోయిందిరా, గుంజండి, అనుకుంటూ తన చేతుల్లో చర్నాకోల్ని టపా టపా బయటకు కొడతాడు. ఇంకా అప్పుడు ఆ రాజు అనే ఎద్దు గబక్కని ఆ కారును బయటికి లాక్కొచ్చేసింది. అది చూడగానే ఆ నగరవాసికి ఆశ్చర్యం. ఈ బక్కగా ఎద్దు ఈ కారును లాగేసిందా అని ఆశ్చర్యంతో మరి సంతోషంతోనూ ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సార్, ఉన్నది ఒక్కెద్దు, అది కూడా ముసలది, బక్కది. దాని ఒక్కదానికి మీరు ఇన్ని పేర్లు చదివారు. ఇక్కడ అవన్నీ లేవు కదా. అయినా కూడా ఇది లాగేసింది. ఏంటి దీంట్లో ఉన్న కిటుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు చెప్తాడు, ఇది ముసలది, బక్కదే కాదు, గుడ్డిది కూడా. అందుకని దీనికి దాని పక్కన ఇంకా కొన్ని ఎడ్లు ఉన్నాయి. అవి కూడా వాటి బలాన్ని ఉపయోగించి లాగుతున్నాయని దీని శక్తినంతా, దీని బలాన్నంతా ఉపయోగించి దాన్ని గుంజింది. అందుకని కారు బయటకు వచ్చింది అని చెప్తాడు. చూసారా, మరి ఎంత నమ్మకం, విశ్వాసం, నమ్మకాన్ని కలిగించటం అన్నమాట. మరి దానికి విశ్వాసాన్ని కలిగించటం, అలా చేసేటప్పటికి ఆ ప్రయత్నం విజయవంతమైంది. అతని మాటలకి నగరవాసి చాలా మురిసిపోతాడు. పల్లెటూరైనా కూడా ఆ రైతు దగ్గర ఉన్నటువంటి ఆ తెలివికి, అతని చాతుర్యానికి చాలా మురిసిపోయి అతనిని కొనియాడి తన దారిని తను వెళ్తాడు. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మరి మీకు కుదిరితే షేర్ చేయండి.